ఎవరికైతే జేసీ రోడ్ గురించి తెలుదో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. మనకి ఎగ్జాస్ట్ నుంచి మాడిఫికేషన్స్ ఫుల్ అక్కడ చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుంది. ఇదే మంత్ నేను ఒక లాంగ్ రైడ్ వెళ్తాను, సోలో రైడ్. నేను అనుకునే బడ్జెట్ లో వస్తే బాగుంటది. ఈ రూట్ లో కరెక్ట్ గా గుర్తే ఉండేలా, మనకి మార్కెట్ లో దొరికే ప్రైస్ కింద ఇక్కడ తక్కువకే దొరుకుతుంది. మనం చెప్పలేము కదా ఆ టైంలో ఏం జరుగుతుంది అనేసి. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి చేస్తున్నాను. సోలో చేసి లాంగ్ రైడ్స్ పోతున్నారంటే సో రైడింగ్ గేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అరే ఈ సిగ్నల్ ఎంత పడుతుంది రా సామి. చూడండి ఎంత బాగుందో విధాన్ సోదా. 12 మెంబర్స్ దగ్గర వరకు చనిపోయింది. ఇక్కడ ఎక్కింది ఇట్లాంటి చెట్లే. ఆడ ఆ చెట్లంతా ఎక్కేసినారు. ఇప్పుడైతే మోటో వేర్కి అయితే వచ్చినాము. ఫుల్ కస్టమైజ్ చేయించినాను. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాం అనమాట. ట్రావెల్ బ్యాగ్. సో ఇది వచ్చేసి 60 లీటర్స్ అనమాట. సో ఇది వచ్చేసి షూస్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్సీ. సో బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ అయితే దొరికింది అనమాట నాకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడికంటే జేసీ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఎవరికైతే జేసీ రోడ్ గురించి తెలుదో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి మా బెంగళూరులో ఉంటుందన్నమాట. జేసీ రోడ్ అనేది ఎందుకు ఫేమస్ అంటే మనకి ఎగ్జాస్ట్ నుంచి మాడిఫికేషన్స్ ఫుల్ అక్కడ చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుంది. అలాగే రైడింగ్ గేర్స్ అంతా కూడా బాగా దొరుకుతుంది అనమాట, తక్కువ ప్రైస్కే మంచి రేట్లో. ఇదే మంత్ నేను ఒక లాంగ్ రైడ్ వెళ్తాను, సోలో రైడ్. సో దానికనేసే ప్యాంట్ అండ్ షూస్ ఇంతవరకు. సో ఇప్పుడైతే నేను తీసుకుందామనేసి వెళ్తున్నాను. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. నేను అనుకునే బడ్జెట్లో వస్తే బాగుంటుంది. చూద్దాం ఎంత పడుతుంది ఏందనేసి నాకు తెలియదు ప్రాపర్గా. కానీ చీప్ అండ్ బెస్ట్లో అయితే మనకి మంచి ప్రోడక్ట్లు అనేది దొరుకుతుంది అనమాట జేసీ రోడ్లో. సో యాక్చువల్లీ మన పాత ఛానల్ ఎవరు ఫాలో చేస్తున్నారో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. నేను నా లాస్ట్ టైం కూడా నేను అక్కడే కొనింది అనమాట. లైక్ నా ఎస్ఎంకే హెల్మెట్ వాడుతున్నా అండ్ అలాగే రైడింగ్ జాకెట్ కూడా ఆడే కొనింది. సో అది అందుకే అనమాట. సో ప్యాంటు, షూస్ అండ్ అలాగే ట్రావెల్ బ్యాగ్, 3 థింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. ఒకవేళ నేను అనుకునే బడ్జెట్లో అయితే ఈ 3 తీసేసుకుంటా. లేదంటే ఒకవేళ అంతే బడ్జెట్ రాలేదు అంటే ప్యాంట్ అండ్ షూస్ అయితే కొనుక్కుంటా. ఈ జేసీ రోడ్కి ఎన్నోసార్లు పోయి చేసిన కానీ ఏం తెలుసా ఈ రూట్లో కరెక్ట్గా గుర్తే ఉండేలా. సో అందుకనేసి మ్యాప్ వేసుకొని వెళ్తాను. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటా అంటే యాక్సరీసెస్ బైక్కి, కార్కి, లేదంటే మీ టెంపోలు, ఆటోలకి ఏదైనా తీసుకోవాలనుకుంటే సో ఈ ప్లేస్ అయితే బెస్ట్ అనమాట. సో మనకి మార్కెట్లో దొరికే ప్రైస్ కింద ఇక్కడ తక్కువకే దొరుకుతుంది. బట్ మీరు ఎంత ప్రైస్ మీరు ఎంత అమౌంట్ పెడతారో ఆ అమౌంట్కి అయితే వర్త్ ఉంటుంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే జేసీ రోడ్ చాలా బెస్ట్ అనమాట. సో మన ఆంధ్ర నుంచి కూడా వచ్చి తీసుకుంటారనమాట. ఆర్ఎక్స్ పార్ట్స్ కానీ ఇంకా చాలా థింగ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా చీప్ అండ్ బెస్ట్గా అయితే దొరుకుతుంది మనకి. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే బెంగళూరు ఉన్న జేసీ రోడ్ రండి, మంచి ప్రైస్కే దొరుకుతుంది. నేను షాప్ సజెస్ట్ చేయను కానీ మీకు ఎన్నో షాప్లు ఉంటుంది. ఈ షాప్లో మీకు బెస్ట్ దొరకకపోతే ఇంకొక షాప్కి పండి. సో ఇంకా చాలా షాప్స్ ఉంది అక్కడ. సో నేనైతే ప్రజెంట్ ఒక ప్యాంటు, ఒక షూ అండ్ అలాగే ట్రావెల్ బ్యాగ్ ఒకటి అనుకున్నాను. సో నేను అనుకున్న బడ్జెట్లో అయితే ఈ 3 థింగ్స్ తీసుకుని వస్తా. అవ్వలేదు అంటే ఇంకా ప్యాంట్ అండ్ షూస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది సోలో రైడ్ చేస్తున్నాను. సో చాలా లాంగ్ అనమాట. మనకి లాంగ్ రైడ్స్కి అంతా రైడింగ్ గేర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చెప్పలేము కదా ఆ టైంలో ఏం జరుగుతుంది అనేసి. సో మన సేఫ్టీ అయితే తీసుకోవాలా. అండ్ అలాగే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి చేస్తున్నాను. ఎందుకంటే రైడింగ్ గేర్స్ లేకుండా అయితే లాంగ్ రైడ్స్ చేయకండి. ఫస్ట్ అంతా నేను అలాగే చేస్తున్నాను, ఒక జాకెట్ వేసుకొనేసి. సో ఒకవేళ మీరు ఎవరైనా సోలో చేసి లాంగ్ రైడ్స్ పోతున్నారంటే సో రైడింగ్ గేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ టైం ఇలా ఉంటుందని చెప్పలేము. నేను నన్ను చూసి ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు నేను కూడా తక్కువ బడ్జెట్లో కొంటున్నాను. ఎంత బడ్జెట్ అని కూడా మీకు చెప్పేస్తాను నేను అలా. సో ఈ ప్యాంట్కి ఎంత అయింది అండ్ రైడింగ్ షూస్కి ఎంత అయిందని కూడా నేను చెప్తాను. ఒకవేళ ఇంకా తక్కువ ఉంటే నేను అలాగే ట్రావెల్ బ్యాగ్ కూడా తీసేసుకుంటా అండ్ ఇంకొక టెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి దగ్గర అంత బడ్జెట్లే. మా ఇంటికా నుంచి జేసీ రోడ్కి 12 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇది వచ్చి సిటీ మధ్యలో ఉంది కదా, ట్రాఫిక్ సంపత ఉంది. 500 మీటర్స్కి అంతా సిగ్నల్. ఈ సిగ్నల్లో ఈ ఎండ వేరే ఫుల్ లోపల అయితే హెల్మెట్ లోపల నీళ్ళు గారుతుంది నాకైతే. అరే ఈ సిగ్నల్ ఎంత పడుతుంది రా సామి. అయ్యో ఏం ట్రాఫిక్ తెలుసా గైస్ బెంగళూరులో. చూడండి గైస్, ఇదే విధాన్ సౌధ్ అనమాట. మీరు బెంగళూరుకి వచ్చినారంటే విధాన్ సౌధ్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. చూడండి ఎంత బాగుందో విధాన్ సౌధ. సో యాక్చువల్లీ మీరు నైట్ టైం వచ్చినారంటే ఇక్కడ ఏముంటుందో తెలుసా లైటింగ్. సో నేను చాలాసార్లు వచ్చి చూసినాను. చూడండి ఎంతమంది వచ్చిండారో చూసేకి దాన్ని. మన ఆర్సీపీ కప్పు గెలిచినప్పుడు విధాన్ సౌధలో అనమాట మీటప్ పెట్టింది. సో అప్పుడే 11 to 12 ఎగ్జాక్ట్గా తెలియదు, 12 మెంబర్స్ దగ్గర వరకు చనిపోయింది ఇక్కడ ఈ ప్లేస్లో అనమాట. ఎంత క్రౌడ్ ఉండేది తెలుసా. అదో ఈ చెట్లంతా ఎక్కేసినారు. అదే కప్పు గెలిచినప్పుడు వచ్చినారు కదా, ఎక్కింది ఇట్లాంటి చెట్లే. ఆడ ఆ చెట్లంతా ఎక్కేసినారు కనపడలేదు అనేసి.
ఇప్పుడైతే మోటోవేర్కి అయితే వచ్చినాము. సో రైడింగ్ ప్యాంటు అండ్ అలాగే రైడింగ్ షూస్ అండ్ అలాగే ట్రావెల్ బ్యాగ్ 3 తీసుకున్నాను. సో నాకైతే బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది. సో నేను ఏదైతే తీసుకున్నానో మీకు చూపిస్తానండి లోపల ఫస్ట్. షూస్ అంతా చూస్తున్నారు కదా. సో మీకు కస్టమైజ్ షూస్ కూడా చేస్తారనమాట. చూడండి హెల్మెట్స్ కూడా ఉంది. టాప్ బాక్స్ 45 లీటర్స్ 25 లీటర్స్ 35 లీటర్స్ కూడా ఉంది. సో మీకు ఆ టాప్ బాక్స్ వద్దన్నా కూడా ఇట్లాంటి బ్యాగ్స్ కావాలి కూడా బ్యాగ్స్ కూడా ఉంది. బ్యాగ్స్ అనమాట. సో ఇది వచ్చేసి లెవెల్ 1 అంట. సో నేనైతే కస్టమైజ్ చేపిస్తున్నాను నీ గార్డు అండ్ అలాగే తైకి అండ్ కింద. సో ఇవంతా కస్టమైజ్ చేపిస్తున్నాను. సో మీకు నార్మల్ లెవెల్ 1 అయితే ఆల్మోస్ట్ మీకు 4,9 వస్తుంది. డిస్కౌంట్ అంతా పోయి 3,9 వస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ కస్టమైజ్ ఏమైనా చేయించుకుంటే సో దానికి సపరేట్ ప్రైజెస్ ఉంటుంది. సో నేను ఫుల్ కస్టమైజ్ చేపిస్తున్నాను. ఎలా అంటే హైట్ సరిపోతలే కదా, ఎట్లుందో చూడండి మీరే. సో ఇప్పుడైతే దీన్ని ఫుల్ కస్టమైజ్ చేయించినాను. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాం అనమాట. సో దాంతోపాటు ఇక్కడ చూస్తున్నారు కదా ట్రావెల్ బ్యాగ్. సో ఇది వచ్చేసి 60 లీటర్స్ అనమాట. సో ఇది కూడా ఆర్డర్ చేసినాను. అండ్ అలాగే ఇది వాటర్ రెసిస్టెన్సీ. సో ఇది వచ్చేసి షూస్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్సీ. సో ఇది నా సైజ్ లేదు, ఇది వచ్చేసి 9 అనుకుంటా. సో నా సైజ్ వచ్చేసి 8 అనమాట. ఇది ఆల్మోస్ట్ నాకు 4,000 పడింది. అండ్ ఇది వచ్చేసి 60 లీటర్స్ వచ్చేసి నాకు ఇది కూడా 4,500 ఏమో పడింది. అండ్ అలాగే ప్యాంట్ చూపిస్తానండి. సో ప్యాంట్ అయితే మనకి అంతా కస్టమైజ్ అంతా అయినాక 4,500 4,700 అట్లా అవుతుంది. సో మంచి ప్రైస్కి అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో వచ్చి ట్రై చేయండి. సో మీకు ఆల్మోస్ట్ హెల్మెట్స్, రైడింగ్ జాకెట్, ప్యాంటు అంతా వస్తుంది. సో ప్యాంట్లు జాకెట్లు చూపిస్తారు చూడండి. అట్లా చూపి ఆ పక్క. దీనికి ప్యాంట్కి, షూస్కి అండ్ ట్రావెల్ బ్యాగ్కి మాకు ఆల్మోస్ట్ 13,000 పడింది అనమాట. సో అయితే బెస్ట్ ప్రైస్కే వచ్చింది. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎట్లా అనిపించింది మీరే చెప్పండి. సో దీని లొకేషన్ నేను పిన్ చేస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కొనుక్కోండి. ప్యాంటే కదా ఖరాబ్గా ఉండేది. సో డోరేమోనే. సో నా సైజ్ లేదు గైస్. సో ఇది చూడండి ఎట్లుందో. సో మీకైతే బెస్ట్ ప్రైస్కి వస్తుంది. వచ్చి స్టోర్ని అయితే విజిట్ చేయండి ఎవరైనా జేసీ రోడ్ దగ్గర వస్తే. సో షాప్ పేరు వచ్చేసి మోటోవేర్. ఇది వచ్చేసి మనకి జేసీ రోడ్ దగ్గర ఉంటుంది. మీకు లొకేషన్ కూడా నేను పిన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి కొనుక్కోండి. ఇక్కడ మోటోవేర్లో అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే మోర్ దెన్ 15,000 అయిపోతుంది అనుకున్నా. సో బెస్ట్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ అయితే దొరికింది అనమాట నాకు. సో నాకైతే బెస్ట్ ప్రైస్కే దొరికింది. నేను అనుకోనే లేదు ఇంత ప్రైస్ దొరుకుతుంది అనుకొని. నేను అనుకున్నా అట్లీస్ట్ 20,000 అవుతుంది 3 థింగ్స్కి అనుకున్నా. సో ఇప్పుడే కస్టమైజేషన్కి అయితే ఆర్డర్ ఇచ్చేసి అయితే వెళ్తున్నాము. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అట్లీస్ట్ ఒక 20,000 అవుతుంది అనుకున్నా, కానీ నాకు బెస్ట్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ అయితే దొరికింది. సో నాకు ఎంత ప్రైస్ పడిందని చెప్తాను చూడండి. సో ప్యాంట్ వచ్చేసి లెవెల్ 2 అనమాట. సో కస్టమైజేషన్తో పాటు నాకు 4,000 పడింది, 4,500. అండ్ అలాగే షూస్కి వచ్చేసి నాకు 4,000 పడింది. అండ్ అలాగే బ్యాగ్ వచ్చేసి 60 లీటర్స్ అనమాట. సో అదొక 4,500 పడింది అనమాట. టోటల్గా నాకు 13,000 పడింది. అండ్ బెస్ట్ అనుకోండి, ఈ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీనే వచ్చింది. ఇది వచ్చేసి విత్ డెలివరీ అనమాట. సో నాకైతే మంచి రెస్పాన్స్ ఇచ్చినారు, బాగా మాట్లాడినారు. సో మీరు ఒకవేళ ఎవరైనా తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటే మోటోవేర్కి వెళ్ళండి. సో ఇదేం ప్రమోషన్ కాదు, సీరియస్గా. సో నాకైతే బెస్ట్ ప్రైస్కి ఇచ్చినాడు. సో మీరు వెళ్ళేసి మన సైడ్ నుంచి వచ్చినారని చెప్పండి, ఇంకా తక్కువనే చేస్తారు వీడియో. ఐ హోప్ మీకు నా రైడింగ్ గేర్ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ గైస్, సీ యూ.